బైబిల్ ముందుగా హెచ్చరించినట్టు అంత్యకాలంలో చాలామంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారిలో ఒక ముఖ్యమైన వ్యక్తి విలియం మ్యారియన్ బ్రెన్హమ్. అతని బోధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అతను తన జీవితం గురించి కొన్ని అసాధారణమైన విషయాలు చెప్పి చాలా త్వరగా ఫేమస్ అయ్యాడు. దేవుని మర్మాలన్నీ ఆ తరపు ప్రవక్త అయిన తన ద్వారానే బయల్పడతాయని చెప్పేవాడు. అయితే అతని దైవత్వానికి ముఖ్య ఆధారమని చెప్పే ఒక ఫోటో ఉంది. ఆ ఫోటోలో తన తలపైన ఉన్నది అగ్నిస్తంభం అని, అది ఎప్పుడూ తనతోనే ఉంటుందని నమ్మించాడు. కానీ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ దాన్ని పరిశోధించి అది కేవలం లైట్ రిఫ్లెక్షన్ అని తేల్చింది. అయినా సరే అతని అనుచరులు ఆ ఫోటోను ఇంట్లో పెట్టుకుని ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తున్నారు. సరే, ఆ ఫోటో సంగతి పక్కన పెడితే అతని బోధనలు కూడా బైబిల్కు పూర్తిగా వ్యతిరేకం. అతని సర్పసంతానం సిద్ధాంతం ప్రకారం హవ్వ సాతానుతో వ్యభిచారం చేయడం వల్లే కయీను పుట్టాడట. మలాకి గ్రంథంలో చెప్పిన ఏలియా తానేనని చెప్పాడు, కాని యేసేమో అది యోహాను అని చెప్పారు. అంతేకాదు, ప్రకటన గ్రంథంలోని 7వ దూత కూడా తానేనని చెప్పుకొని లేఖనాన్ని వక్రీకరించాడు. 1964 తర్వాత అతని వాదనలు ఇంకా ఎక్కువయ్యాయి. ఒక రకంగా హద్దులు దాటాయనే చెప్పాలి. లూకా సువార్తలోని మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినము తన గురించేనని ప్రకటించుకున్నాడు. ఆశ్చర్యంగా తన చివరి రోజుల్లో దాదాపు 31 సార్లు తనను తాను మనుష్యకుమారుడిగా చెప్పుకున్నాడు. అసలు ఒక ప్రవక్త నిజమైనవాడో కాదో తెలియాలంటే తన ప్రవచనాలు నెరవేరాలి కదా. అయితే 1977లో సంఘం 1000 ఏండ్ల పాలనలోకి వెళ్తుందని చెప్పాడు. కాని అది జరగలేదు. ఒక ప్రవచనం నెరవేరకపోతే అది యెహోవా పంపిన మాట కాదని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. భారతదేశంలో లక్షల మంది మారుతారని చెప్పిన ఇంకో ప్రవచనం కూడా పూర్తిగా విఫలమైంది. మళ్ళీ ఆ ప్రవక్త అహంకారంతో పలికాడని, అతనికి భయపడకూడదని వాక్యం సెలవిస్తోంది. 1965 డిసెంబర్లో బ్రెన్హామ్ ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. ఇది అతని అనుచరులను షాక్కు గురిచేసింది. క్రీస్తులాగే తిరిగి లేస్తాడని నమ్మి ఏకంగా 107 రోజులు అతని శరీరాన్ని పాతిపెట్టకుండా ఉంచారు. విచారకరమైన విషయమేంటంటే ఈ రోజుకి దాదాపు 5 కోట్ల మంది అతని బోధనలను అనుసరిస్తున్నారు. చూడండి, ఇతను అబద్ధ ప్రవక్త మాత్రమే కాదు, అబద్ధ క్రీస్తు కూడా. చాలామంది బ్రెన్హామ్ నామంలో ప్రార్థిస్తున్నారు. కాబట్టి ప్రస్తుత క్రైస్తవ్యంలో వేగంగా వ్యాపిస్తున్న ఈ దుర్బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.